మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మీ క్రింది వర్గం వారు, మీతో పనిచేసేవారు కూడా మీకు సహకారాన్ని అందించడం, తద్వారా మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, అనుకున్న పని అనుకున్న సమయం కంటే ముందుగా పూర్తి చేసుకోవడం బట్టి ఒక రకమైన చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం, మంచి మిత్రులు, వారి సహకారం, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండడం, అలాగే భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, చేపట్టిన పనులలో వీలైనంతవరకు విజయంతో ముందుకు వెళ్ళడానికి చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కొంత ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా మీరు ఎలాగైనా సరే ఆ పనిని పూర్తి చేయడానికి అధిక ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ వాతావరణంలో మీరు తీసుకునే నిర్ణయాలు, ప్రత్యర్థుల మీద విజయం కొరకు చేసే ప్రయత్నాలు, ధనాన్ని రుణంగా తీసుకొచ్చి ఆ రుణంతో మీరు కొత్తగా వ్యాపార అభివృద్ధి కొరకు చేద్దాం అనుకుంటున్న ప్రయత్నాల వల్ల కొన్నిసార్లు ఘర్షణాత్మకమైన వాతావరణం, దానివల్ల మన యొక్క గౌరవం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేయాలి. గౌరవాన్ని పెంపొందించుకోవాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ముందుగా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీ ఆలోచనలు మీకు విజయవంతంగా ఉపకరిస్తాయి. నూతన ఆలోచనలు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. నూతన విషయాలు నేర్చుకోవడానికి చేస్తారు ప్రయత్నాలు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ చేసే కార్యక్రమాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణ ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక వీటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంటే ముఖ్యంగా మీరు తీసుకునే ఏ నిర్ణయంలోనైనా మీకు అనుకూలమైన ఆలోచనలు వచ్చినప్పటికీ వాట్లల్లో మీకు ఈ ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆలస్యాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళి, అంటే ఆటంకాలని, ఆలస్యాలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.